నా పేరు రామ్మోహన్ నాయుడు అండి, సీనియర్ జర్నలిస్టు, చిరంజీవి గారి అభిమానిని. ప్రజారాజ్యంలో కూడా నేను చాలా చురుగ్గా పనిచేశాను. అయితే గత 4 నెలల క్రితం, అంటే సుమారు అక్టోబర్లో తీవ్రమైన జ్వరం వచ్చింది. అది జాండీస్ అనుకున్నారు. జాండీస్ ట్రీట్మెంట్ ఇస్తే అది ముదిరింది. నేను చివరికి మనుషులను గుర్తుపట్టలేని స్థాయికి, ఒక ఇడ్లీలో పావువంతు తినలేని పరిస్థితికి వచ్చేసాను. బాగా వీక్ అయిపోయాను, మంచానే పడ్డాను. ఎలాగో లేచి హైదరాబాద్కి వచ్చాను. అంటే కరీంనగర్లో ట్రీట్మెంట్ నడిచింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఊహించని విధంగా ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయనకి ఎలాగో తెలిసి వచ్చి ఫోర్స్ చేసి నన్ను స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన ధైర్యం చెప్పకపోతే, ఆయన ఫోర్స్ చేయకపోతే, ఆయన కోపడపోతే నేను హాస్పిటల్ కూడా వెళ్ళేవాడిని కాదు. అలాగే ఇంకా నీలుగుతూ ఉండేవాడిని. అది ప్రాణాల మీద తెచ్చుకుని ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచి ట్రీట్మెంట్ దొరికింది. ఆయన వెనక నుంచి సూపర్వైజ్ చేస్తున్నారు, స్వామినాయుడు గారు చేస్తున్నారు. దాంతో నేను మళ్ళీ లేచి మామూలుగా వచ్చాను. చిరంజీవి గారి సహృదయానికి, ఆయన సంస్కారానికి నమస్కరిస్తున్నాను. ఇది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గానే భావిస్తున్నాను. ఆయన మంచితనానికి, మానవత్వానికి నేను ఈరోజు సజీవంగా ఒక తార్కాణంగా నిలబడ్డానని చెప్తున్నాను. చిరంజీవి గారికి, బ్లడ్ బ్యాంక్ సిఇఓ గారు స్వామినాయుడు గారికి, ఆయన అభిమానులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్నగా అయిపోయాను. అయితే ప్రాపర్ టైం చూపించుకుని మెయింటైన్ చేసే డ్రగ్స్ అది వాడలేదా? వాడాను. తర్వాత దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేశాను. ఎక్సైజ్ అంతా షుగర్ కంట్రోల్ అయిపోయింది. షుగర్ కంట్రోల్ అయింది, కానీ ఒక్కడే ప్రాబ్లం ఏంటంటే తినబుద్ధి కావట్లేదు. ఆకలి ఇది కామెరా మూలంగా, జాండీస్ మూలంగా అరుచి. ఎండోస్కోప్ ఇది ఎండోస్కోప్ ఇంటర్వ్యూ క్రితం ఉంటున్నారు చేయలేదు సార్. నాగేశ్వర రెడ్డి గారు ప్రజల క్రితం నాకు తెలిసిన వాళ్ళకి ఎండోస్కోప్ చేస్తే అది తెలీదు, అంత సునాయాసంగా చేస్తున్నారు. తెలీదు, అయిపోయిందా అని అంటాము. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి అంత కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు. ఎవరితో మాట్లాడగా, ఎవరితో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితులు నేర్చుకున్నారు. మీరు ఒకసారి ఏజీలో చూపిద్దాం, నేను దగ్గరుండి పంపిస్తాను, స్వామిని హెల్ప్ తీసుకోండి. అంటే అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో ఎంటాలజీ. సో ఆ గ్యాస్ట్కి సంబంధించినట్టు ఏమున్నాయి, మీరు గొట్టం లోపల వేసుకుంటే మీకు ఏమీ తెలియదు అంటున్నాను కదా. తెలియదు అసలు, ఎట్లా తెలియదు. అండ్ ఎండోస్కోపిక్ కానీ, కొలనోస్కోపిక్ కానీ ఇవన్నీ అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి. అలాగే మీకు సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ మీకు అసలు ఏమీ తెలియకుండా చక్క చిన్న సెడేషన్ ఇస్తారు, ఒక చిన్న బ్రిక్ అంతే. చాలా హాయిగా అసలు అలా భయపడి మాత్రం మీరు పేషెంట్ మీద తీసుకోవాలి, నెగ్లెక్ట్ చేయదు. ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాం. 2-3 రోజుల్లో నేను వచ్చేస్తాను. మీరు నిర్లక్ష్యంగా కానీ, పర్వాలేదు అని కానీ, అలాగ మొండితనంతో కానీ ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని అన్నిటికీ ఉంటుంది. 6 months నుంచి ఇవ్వాలి సార్. మీరు వచ్చినప్పటి నుంచి నాకు పని లేదు. మీరు ఎవరికి చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు. మనిషి కూడా కావాలి కదండి. చూసి ఏంటో మీరు వచ్చారని చెప్పేసి ఏంటి మాట్లాడుతున్నారు. మీ మ్యాథర్స్ ఈక్వల్ ఎవరు ఉన్నారు ఇక్కడ సంభాషించడానికి? కొంచెం అప్పారావు గారు ఉన్నారేమో తెలియదు నాకు. అప్పారావు గారు కూడా రావద్దన్నాడు సార్. ప్రపంచంతో నాకు సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు రావద్దు. మీరు వచ్చాక అప్పుడు 3 days బ్యాక్ వచ్చాను సార్. బిస్కెట్స్ అంత నేను రిక్వెస్ట్ చేసిన, నాకేమొద్దు, ఫ్రీ బిస్కెట్ నాకు వద్దు, నాకేమొద్దు. రిపోర్ట్స్ ఉన్నాయండి. గ్యాస్ట్రాంట్రాలజీ సంబంధించి నాగేశ్వర రెడ్డి గారు అంటే ఆయన వరల్డ్ 5-6 మంది ఉంటే 5-6 మందిలో ఈ ఉంటాడు. ఆయన పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఈ పరిస్థితి పొందించుకోకూడదు. మెయింటైన్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ అన్నది, డయాబెటీస్ అన్నది జబ్బే కాదు. అందుకు ఇది ఎప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఉంటే కనుక అదేం లేదు. దానికి మేమంతా ఉన్నాము. నాకు రిపోర్ట్స్ కావాలి, తీసుకో. నాగేశ్వరుడు గారితో మాట్లాడిన తర్వాత టేక్ ఫుల్ కేర్ ఆఫ్.
అది టేక్ కేర్, డోంట్ వరీ. అండ్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకంటే ఒకసారి వింటున్నావా? నువ్వు తినాలి సార్, ఇంతకుముందు చెప్పండి సార్. ఆకలేదు చెప్పేది, దానికి లోపల నుంచి మనం బాత్ రావాలి, దానికి మెడికేషన్ రావాలి, ప్రాబ్లం కనిపెట్టాలి, అది ఓవర్కమ్ చేస్తే ఆకలి పుడితే ఆయన వద్దంటారా? ఆకలి లేని పర్వతం ఏం తింటారు? సో తినమని చెప్పండి, తినలేరు. తినలేదు ఏదో కొద్దిగా లైట్ గా మీకు ఇంత ఉన్నా లేకపోయినా సరే చారు పెట్టి కైమంలో పెట్టండి, అది చాలు. మార్నింగ్ ఒక ఇడ్లీ అర ఇడ్లీ తింటా లేకపోతే జావ లాంటిది ఇవ్వండి, మంచిగా వస్తాయి. అది ఇవ్వండి చాలు. ఆకలి జరించేలాగా ఆయనకి ఏం చేయాలనేది డాక్టర్లు చూస్తారు. అయిన తర్వాత మీరు వద్దన్నా తింటారు, బలవంతంగా ఏది చేయలేము, బాడీ కోరుకుంటుంది. మీరు ఒకే వద్దు, మీరు బ్రహ్మాండంగా తినేలాగా ఉంటుంది. నేను మళ్ళీ వస్తాను.